హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు మూడవ రోజు అన్నమాట గుడికి అయితే వెళ్తున్నామండి. ఈరోజు లాస్ట్ డే. బూరెలు తీసుకొని రమ్మని చెప్పారండి. ఇవి పైన గోపురం పైనుంచి కిందకు వేస్తారన్నమాట. ప్రతి ఒక్కరిని తీసుకురమ్మని చెప్పారు. మనిషికి 11 చొప్పున. మేమైతే బూరెలు మార్నింగే లెగ్స్ చేసామండి. ఇగోండి గుడికి అయితే వచ్చేసాము. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇప్పుడైతే ప్రతిష్ట అయితే అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ చాలామంది చూడండి కూర్చొని వెయిట్ చేస్తున్నారనమాట బూరెలు పైనుంచి వేయడానికి. మనం ఇప్పుడు అవి ఒడిలో పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే మన ఒడిలో కానీ బూరె పడితే మనకి అదృష్టం అన్నమాట అన్నట్టుగా అందరు ఫీలింగ్ అనమాట. ఇంకొండి గుడి లోపలికైతే వెళ్తున్నాము లైన్లోకి. ఇదిగోండి క్యూ కట్టారు కదా, ఇప్పుడు లోపల దర్శనం కోసం అన్నమాట. ఇప్పుడు గుడి చుట్టూ తిరుగుతూ గుడి లోపలికి వెళ్ళాలి. అందరి చేతుల్లో బూరెలే కనిపిస్తున్నాయి కదండి. ఊరంతా తీసుకొచ్చారండి బూరెలు. మేమైతే లైన్లోకి నిల్చున్నాము. బూరెలు అయితే సైడ్ని పెట్టేసి రమ్మని చెప్పారు. దర్శనానికి వెళ్తున్నాం కదా లోపలికి. బూరెలు లోపలికి తీసుకొని వెళ్ళిన అవసరం లేదు, ఓన్లీ దర్శనమేనండి. మాకు తెలిసిన వారు ఉంటే వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నాను అనమాట. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది లాస్ట్ డే అనమాట. ఇగోండి ఇది కుమారస్వామి అనమాట. సైడ్కి కుమారస్వామిని పెట్టారు. ఇటు సైడ్ అయితే అయ్యప్ప స్వామి కూడా పెట్టారండి. ఒక సైడ్ కుమారస్వామి, ఒక సైడ్ అయ్యప్ప స్వామి అన్నమాట. ఇదిగోండి గుడి లోపలికి వచ్చామండి. ఫస్ట్ అయితే మనము శివుణ్ణి మాత్రం డైరెక్ట్గా చూడకుండా ఫస్ట్ మనము ఎదురుగా ఒక మిర్రర్ పెట్టారండి. మిర్రర్ నుంచి స్వామివారిని చూసి తర్వాత మనము శివాలయం చూడాలన్నమాట. శివుణ్ణి చూసుకున్నాం కదా, బయటకు వచ్చేసామండి. ఇగోండి పైనుంచి అయితే బూరెలు వేస్తున్నారు. చూడండి ఎలా పట్టుకుంటున్నారు బూరెలు. నాకు కూడా ఒక బూరె దొరికిందండి. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చూడండి ఎలా బూరెల కోసం వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్. బై బై ఫ్రెండ్స్.